క్రీస్తు వారి నామంలో హోప్ జీసస్ క్రైస్ట్ ఛానల్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్న ప్రేమలారా. హోప్ జీసస్ క్రైస్ట్, హోప్ నిరీక్షణ అంటే ప్రేమలారా, బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే నిరీక్షణ అంటే కేవలముగా ఒక మాట కోసం ఎదురు చూడడం కాదండి. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చుతాడనే సంపూర్ణ విశ్వాసంతో వేచి ఉండాలండి. అలాగే మనం చూసినట్లయితే లోకంలో నిరీక్షణ అనిశ్చితతో కూడి ఉన్నదండి. జరగవచ్చు, లేదంటే జరగకపోవచ్చు, అయితే అనే భావనతో కలిగి ఉంటుందండి. బైబిల్లో నిరీక్షణ నిశ్చయితంతో కూడి ఉన్నదండి. ఎందుకంటే వాగ్దానం ఇచ్చింది సాధారణ మనిషి కాదండి. దేవాది దేవుడు మన పక్షాన నీకు ఒకటి కలిగి చేస్తాను అనే విశ్వాసంతో మీరు నమ్మకం ఉంచి దేవుడు వాగ్దానాలపై నిరీక్షణతో మనం ఉండాలండి. అలాగే మనం చూసినట్లయితే కీర్తనకారుడు దావీదు గారు 71వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా, నా ప్రభువా, నా నిరీక్షణ మూలం నీవే, బాల్యం నుండి నా ఆశ్రయం నీవే అని సెలవిచ్చారండి. అలాగే మనం నిరీక్షణకు ఆధారం పరిస్థితి కాదండి, ధనం కాదు. అయితే దేవుడు మనం నిరీక్షణతో ఉండాలనే దేవుడు మనకు నిరీక్షణ అండి. అయితే మనం చూసినట్లయితే దావీదు గారు ఇంకో ఏమన్నారంటే 62వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రభువా, నా దేవుని యందే నిశ్చయముగా ఉండుము, నా నిరీక్షణ ఆయనందే కలిగి ఉన్నది అని సెలవిచ్చారండి. మీరు సమస్యలు చూడకండి, దేవుడిని నమ్మండి. పరిస్థితులను నమ్మకండి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మండి. దేవుడు మనకి పక్షాన ఒకటి చేస్తానని వాగ్దానం ఇచ్చాడండి. ఆ వాగ్దానాన్ని మీరు నమ్మాలండి. నిరీక్షణకు సహనం అవసరమండి. నిరీక్షణకు చాలామంది నిరీక్షణతో ఉండకుండా సహనంతో ఉండరండి. నిరీక్షణకు సహనం చాలా అవసరమండి. మనం చూసినట్లయితే బైబిల్లో చాలామంది సేవకులు నిరీక్షణతో ఉన్నారండి. అలాగే మనం చూసినట్లయితే అబ్రహాం గారు చాలా కాలంతో బిడ్డలు లేకుండా చాలా కాలం ఆయన బతికారండి. కానీ ఆయన దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నీకు సంతానం కలిగి చేస్తానని చెప్పిన దేవుడు ఆ కార్యం చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ అబ్రహాం గారు మాత్రం ఎలాంటి సహనంతో లేకుండా, దేవుని దూషించకుండా ఆయన చెప్పిన మాటను విలువ చెప్పించాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే ఆయన వెళ్ళాడు, మాటకు విలువిచ్చాడండి. అది మనం చూసినట్లయితే యోసేపు గారు చాలా కళలు కన్నారు. కానీ ఏమైందండి, చెరసాలలో చాలా సంవత్సరాలు గడిపాడు. తర్వాత ఏం జరిగిందండి, దేవుడు ఆయనకి మంచి ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించారండి. అలాగే మనం చూసినట్లయితే దావీదు గారు పట్టాభిషేక్తులు అయిన తర్వాత వెంటనే సింహాసనంలోకి వెళ్ళలేదండి. ఆయన చాలా సమస్యలు దాటి వచ్చి నిరీక్షణించి తర్వాత తన సింహాసనం అధిగమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనం చూసినట్లయితే ప్రేమలారా, దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దాన్ని నెరవేర్చడానికి నిరీక్షణని పరీక్షిస్తారండి. ఆ కాలంలోనే మనకి ఏం జరగబోతుందండి, మన విశ్వాసం పరీక్షించబడుతుంది. నిరీక్షణకు ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనదండి. మనం చూసినట్లయితే హన్న ఎన్నో సంవత్సరాలుగా సంతానం కోసం ప్రార్థించింది. కానీ ఆమె ప్రార్థన విడవలేదు, ఎడబాయలేదు. ఆమె నిరాశతో కూడా ఉండలేదు. ఆవిడ ఎంతో కాలం ప్రార్థన చేస్తుంటే చివరకు ఆవిడ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఆవిడికి సమూయేలు గొప్ప ప్రవక్తను ఆవిడికి అనుగ్రహించారండి. అలాగే మనం చూసినట్లయితే నిరీక్షణలో ప్రార్థన తగ్గకూడదండి, పెరగాలి. ప్రార్థనతో కూడిన నిరీక్షణ మనలో ఉండాలండి. ఆశీర్వదించడానికి దారి చూపిస్తుందండి. అలాగే మనం చూసినట్లయితే నిరీక్షించు వారికి ఏమొస్తుందంటండి, నూతన బలాన్ని ఇస్తారు, నూతన బలాన్ని పొందుతారు. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31వ వచనం ప్రకారంగా, యెహోవా కొరకు కనిపెట్టు వారు నూతన బలాన్ని పొందుతారు.
అంటే ఏంటంటే ప్రేమలారా, యెహోవాను మనం వెతకాలంట. మనం వెతికితే మనకి ఏమొస్తుందండి? నూతనమైన బలాన్ని ఇస్తాడండి. దేవునిలో ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తారంటే ముందుగా నూతన బలాన్ని ఇస్తారు, నూతన ఆదినాన్ని ఇస్తారు, నూతన అవకాశం ఇస్తారు, నూతన ఆశీర్వాదాలన్నీ కలుగు చేస్తారండి. అయితే ఎప్పుడేమలారా, మనం పేదరికంలో ఉన్న ఆధునిక సమస్య వచ్చిన, అనారోగ్యం వచ్చిన, జబ్బులు వచ్చిన, ఏమొచ్చినా కూడా దేవుడు మనం తీసేస్తారు, తీసేస్తారు, మనకి డబ్బు ఇస్తాడు, అవన్నీ మన విశ్వాసంతో కూడి ఉందండి. ఇప్పుడు మీకు ఉద్యోగం లేదా, దేవుడు ఇస్తాడనే నమ్మకం మీలో ఉండాలి. అలాగే మీరు కష్టాలలో నిరీక్షణతో ఉంటే మనకు బలాన్ని ఇస్తాడండి, ఆరోగ్యం ఇస్తాడండి. అనారోగ్యం వచ్చినా మీరు ప్రార్థన చేసినట్లయితే మీకు అనారోగ్యం తీసేసి మంచి ఆరోగ్యాన్ని మీకు ఇస్తారని అంటారండి, తెలియజేసుకుంటున్నామండి. అలాగే నిరీక్షణతో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏమన్నారా, దేవుని మీద విశ్వాసం ఉంటుంది, సహనంతో ఎదురు చూడాలి, ప్రార్థన నిలకడగా ఉండాలి, దేవుని సహాయాన్ని అంగీకరించాలి, వాగ్దాన నెరవేర్పు ఆచరించాలండి. అయితే ప్రేమలారా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏముంటుందండి? ఈ నిరీక్షణ మనలను నిరాశపరచదు, సిగ్గుపరచదు. అయితే ఇప్పుడు ఏమన్నారా, ఇంతవరకు మరి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి మీ పెద్ద మనసుతో నన్ను క్షమించి నన్ను ప్రోత్సహిస్తారని, ఈ హోప్ జీసస్ క్రైస్ట్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి దేవుని వాక్యాన్ని మరి కొంతమందికి చేస్తారని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. నమస్తే.